వెల్కమ్ టు S4 ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఓ తీరని లోటు ఏర్పడింది. తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, సహజమైన అభినయంతో ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకటేష్ 53 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. మూత్రపిండ సంబంధిత సమస్యలతో బాధపడుతూ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూలై 18న హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వెంకట్కి 2 కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడం వల్ల కొన్ని వారాల క్రితమే ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అతడికి తక్షణం కిడ్నీ మార్పిడి అవసరం ఉందని పేర్కొనగా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని డోనర్ల సాయం కోసం పిలుపునిచ్చింది. కానీ ఆ సాయం రాకముందే వెంకట్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. ఆంధ్రప్రదేశ్కు చెందిన మచిలీపట్నం ఆయన స్వస్థలం. మొదట్లో చేపల వ్యాపారం చేసుకుంటూ జీవితం సాగించిన వెంకట్కు సినిమా అంటే ఎనలేని అభిమానం. 1989లో ఓ స్నేహితుడి పరిచయం ద్వారా ఆయనకు నిర్మాత మాగంటి గోపీనాథ్ పరిచయం అయ్యారు. 1991లో జంతర్ మంత్రం చిత్రంతో తొలిసారిగా తెరపై కనిపించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే 2002లో వచ్చిన ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఆది వెంకట్ జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమాలో చేసిన క్యారెక్టర్కు మంచి స్పందన రావడంతో ఫిష్ వెంకటేష్ అనే పేరు ఇంటింటా మారుమోగింది. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 100కు పైగా సినిమాల్లో నవ్వులు పూయించాడు ఈ నటుడు. తర్వాత కాలంలో వెంకట్ ఎన్నో హిట్ చిత్రాల్లో తనదైన శైలిలో నటించారు. ముఖ్యంగా బన్నీ, గబ్బర్ సింగ్, కింగ్, డాన్ సీను, సుప్రీం, దిల్, అత్తారింటికి దారేది, డీజే టిల్లు, మిరపకాయ్, చెన్నకేశవరెడ్డి, దరువు వంటివి ఆయన కెరీర్ను నిలబెట్టిన ప్రాజెక్టులు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న అతడి చివరి సినిమా కాఫీ విత్ ఏ కిల్లర్. వెంకట్ ఎన్నో ఇంటర్వ్యూల్లో దర్శకుడు వివి వినాయక్ తన గాడ్ ఫాదర్ అని, శ్రీహరి తనకు జీవితాంతం ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆది చిత్రం విడుదల సమయంలో వినాయక్ చెప్పిన మాటలు ఈ సినిమాతో నీ కెరీర్ మొదలవుతుంది, ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు అని వెంకట్ జీవితాన్నే మలిచాయి. వెంకట్ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ రామ్నగర్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఆయనకు కుమార్తె ఒకరు ఉండగా ఆమెనే ఇటీవల మీడియా ముందుకు వచ్చి తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి వివరించింది. ఫిష్ వెంకటేష్ ఆరోగ్య విషయంలో సామాజిక మాధ్యమాల్లో సాయం కోరిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇండస్ట్రీ శోక సముద్రంలో మునిగింది. వెంకట్ మృతి వార్త తెలియగానే సినీ ప్రముఖులు, సహనటులు, దర్శకులు సోషల్ మీడియా వేదికగా తమ దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన సన్నిహితులు చెబుతున్నట్టు వెంకట్ ఒక మంచివాడు, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు, స్టేజ్ మీదైనా లైఫ్లోనైనా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయేవాడు. ఫిష్ వెంకట్ అనే పేరు సినీ ప్రేక్షకులకు నవ్వులు, సరదా, కామెడీ జ్ఞాపకాలు తెస్తుంది. ఆ పాత్ర వెనుక ఉండే బాధలు, పోరాటాలు మాత్రం చాలా కొద్ది మందికే తెలుస్తాయి. చిన్నవాడిగా ప్రారంభమై పెద్ద తారగా ఎదిగిన వెంకట్ లాంటి నటుడు ఇక లేడన్న వార్త నిజంగా బాధాకరం. వెంకట్ సినిమాలే కాదు, ప్రేక్షకులు నవ్వే జీవితమైంది. అలాంటి నటుడు ఇప్పుడు మిగిల్చింది చిరస్మరణీయమైన నటన మాత్రమే.